వాడు జైలుకి వెళ్తున్న విషయం టీవీలో రాగానే కమల కళ్ళు తిరిగి పడిపోయింది. నువ్వు కూడా ఒక తల్లివే కదా, రూమ్లోకి వెళ్ళి చూడు ఆ కన్న తల్లి పడే బాధ. ఒక్కసారి వెళ్ళి చూడు తన పరిస్థితి ఎలా ఉందో. నీకు వదనవుతుంది కదా, తన బాధ ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అదే నీ కొడుకు జరిగితే నీకెలా ఉంటుంది? ఇప్పుడు నీ కొడుకని మీరెలా అంటున్నారు? వాడు మీకు మనవడే కదా. అంటే ఏంటి, ఇప్పుడు నేను వాడిని వేరు చేసి చూస్తున్నానంటావా? వాడినే కాదు, మా ముగ్గురిని అలానే చూస్తున్నారు, చిన్న చూపుతో చూస్తున్నారు. అలా ఎందుకు చూస్తారు మృణాలిని? మామయ్య ఎప్పుడు అందరినీ ఒకేలా చూస్తారు. లేదు, ఆయన దృష్టిలో మేము ఎప్పుడూ పరాయి వాళ్ళమే. ఇప్పుడు ఇంతగా రియాక్ట్ అవుతున్న ఆయన ఆ రోజు గౌతమ్ నా భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఎంక్వైరీ కోసం గౌతమ్ నన్ను స్టేషన్ కి పిలిపించినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఏంటి, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు నా మీదనే నిందేస్తున్నావా? నిజం చెప్పు, గౌతమ్ వరప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేటప్పుడు నేను వాడి మీద కోప్పడలేదా? ఏదో మాట వరుసకి కోప్పడ్డారు. అంటే ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని ఈ కుటుంబం మీద పగబట్టావా? ఈ కుటుంబం పరువు బజారు పాలు చేయాలని చూస్తున్నావా? నేను కాదు డాడ్, గౌతమ్ మీద లాకప్ డెత్ కేసు వచ్చినప్పుడే ఈ కుటుంబం పరువు పోయింది. ఇంత కర్కశంగా మాట్లాడుతుందో నువ్వేనా? ఏ దయ్యం పట్టిందో నీకు? వాడు జైలుకి వెళ్ళేలా చేసినందుకు ఇప్పుడు కమలకి నీ మొహమైనా చూపించగలవా? అసలు నీకు కొంచెమైనా సిగ్గుగా తల తీసేసినట్లుగా అనిపించడం లేదా? మొహం చూపించలేనంత తప్పు నేనేం చేయలేదు డాడ్. నువ్వు చేసిన తప్పుని సమర్థించుకోక మృణాలిని. నీకది ప్రొఫెషన్ అనుకుంటే నిజంగానే గౌతమ్ తప్పు చేశాడా లేదా, నిజానిజాలు ఏంటి అని వాడి తరపున వాదించాలి. వాడికి వ్యతిరేకంగా కాదు. ఏంటి, నీ కొడుకు తరపున నేను వాదించాలా? అసలు వాడు నన్ను కేసు వాదించమని అడిగాడా? అంటే వాడు అడగాలా? ఎస్, అడగాలి. నీ కొడుకు వచ్చి అడిగితే కాపాడే ప్రయత్నం చేసేదాన్ని, కానీ వాడు నన్ను అడగలేదే. అరే, మా అత్తయ్య ఉందే, తను ఒక లాయరే కదా, తనని అడిగితే మన కేసు వాదిస్తుంది అని అనుకున్నాడా? లేదే. కనీసం నా దగ్గరకు వచ్చి సలహాలైనా అడిగాడా? లేదే. అసలు వాడు నన్ను ఒక లాయర్ గానే గుర్తించట్లేదు, ఇంకా ఎలా అడుగుతాడు? వాడు మాత్రం వాడిష్టారాజ్యంగా కేసు వకాల్తానామా ఆ ఝాన్సీకి సైన్ చేసి ఇవ్వచ్చు, కానీ నేను మాత్రం వేరొకరి కేసు వాదించకూడదు. ఇదెక్కడ న్యాయం డాడ్? ఆఫ్టర్ ఆల్ ఆ ఝాన్సీకున్న విలువ కూడా నాకు ఈ ఇంట్లో ఇవ్వట్లేదు. ఏం మాట్లాడుతున్నావు మృణాల్ని? నువ్వేదో మనసులో పెట్టుకుని ఇదంతా మాట్లాడుతున్నావు కదూ? అవును, మనసులో పెట్టుకున్నాను. ఇల్లరికం ఉంటున్నందుకు మా ఆయనంటే చులకన. నిన్న కూడా ఆయన ప్లేట్లో ఏదో కుక్కకు విసిరేసినట్టు స్వీట్ విసిరేశావు. అదేదో సరదాగా విసిరాను. అవునా? అంతే సరదాతో
అన్నయ్య ప్లేట్లో విసరగలవా? డాడీ ప్లేట్లో విసరగలవా? లేదే. హ? మా ఆయనంటే నీకు చులకనా? బయట ఎక్కడో ఉండి చదువుకుంటున్నాడని నా కొడుకు కంటే చులకనా? మీరు అత్తారింటికి వెళ్ళమంటున్నా ఇక్కడే ఉంటున్నానని నేనంటే చులకనా? డాడ్, నన్ను ఎంత అరచినా ఎంత కోప్పడినా నేనెందుకు ఇక్కడే ఉంటున్నానో తెలుసా? మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని, మీతో శభాషణ అనిపించుకోవాలని. కానీ మీరు నన్ను గుర్తించరు, నన్ను పట్టించుకోరు, నా మాటకు విలువ ఇవ్వరు, అసలు నా మాటే వినరు. 24 గంటలు పెద్ద కొడుకుని పక్కన పెట్టుకుని తిరుగుతారే కానీ ఒక్కసారైనా ఒక్క విషయంలోనైనా నా అభిప్రాయం అడగరు. నేనంటే అంత లోకువ. మీరు మారతారు అనుకోవడం నాది పొరపాటు. మీరు మారరు, ఈ జన్మలో మారరు. మీ బుద్ధి మారదు, మీ సంకుచిత స్వభావము మారదు. ఓహో, నన్ను కొట్టడానికి కూడా సిద్ధమయ్యావన్నమాట. ఇంకా ఏమేమి జరుగుతాయో. ఇంకా ఆపుతావా? చిచి, మనసులో ఇంత ద్వేషం విషం నింపుకొని మాట్లాడతావు అనుకోలేదు. వెళ్ళు, ఇంకొక క్షణం కూడా ఎక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. నాన్న, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీ మొహం కూడా నాకు చూపించకు. ఏమన్నారు డాడ్? మొహం కూడా చూపించొద్దా? మీరు మీ కూతురికిచ్చే విలువ ఇదేనా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ విలువను నువ్వే తగ్గించుకున్నావు. నేను ఆడవాళ్ళు వంటగదికి మాత్రమే పరిమితం అంటాను, కానీ నువ్వు అందుకు కూడా పనికిరావు. పరువు ప్రతిష్టలకి ప్రాణం ఇస్తాను నేను. అలాంటిది ఈ ఇంటి మనిషిని జైలుకి వెళ్ళేలా చేసి ఈ ఇంటి పరువును రోడ్డుకి ఇచ్చాను నువ్వు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. మీరంతా మాట అన్న తరువాత కూడా నా తప్పులు మాత్రం వెతికి మరీ పొడుస్తున్నారు. మృణాల్ని తప్పు చేశాడు అంటున్నావు. గౌతమ్ తప్పు చేశాడని నిరూపణ అయిందా? గౌతమ్ ఏ తప్పు చేయలేదని మేమంతా నమ్ముతున్నాం. ఈ ఇంటితో ఏ సంబంధం లేని ఝాన్సీ కూడా గౌతమ్కి తోడుగా ఉంది. వాడి తప్పొప్పులు ఎంచకుండా వాడిని విడిపించే ప్రయత్నం చేసింది.
మనిషివై ఉండి నువ్వు ఈ ఇంటికి ద్రోహం చేస్తావని అనుకోలేదు మేము. నీకంటే ఝాన్సీయే 1000 రెట్లు బెటర్. ఇంత చేసిన అమ్మాయిని అభినందించాల్సింది పోయి అభియోగాలు మోపుతున్నావా? బాగుంది, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టు నువ్వు చేయకపోగా తాను చేసిన దానికి ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతున్నావా? అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. మీ అందరికీ నాకంటే అదే ఎక్కువైంది కదా. నన్ను కాదని మీకు ఈ మిడిసిపాటు దాన్ని చూసుకునే కదా నేను ఇంట్లోంచి వెళ్ళడానికి కారణమైన ఆ ఝాన్సీ ఈ ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను. పిల్లలకు సంరక్షకురాలుగా కోర్టు ఆర్డర్తో ఈ ఇంట్లోకి వచ్చింది కదా, ఆ కోర్టు ద్వారానే తనని ఇంట్లోంచి వెళ్ళగొడతాను. I will challenge her guardianship in court of law. ప్రసాద్, మృణాళిని వద్దు మృణాళిని, నేను చెప్పేది వినమ్మా. నువ్వు వెళ్ళకూడదు మృణాళిని. మామయ్య గారు మీరైనా వెళ్ళొద్దని చెప్పండి. ఏమండి మీరైనా చెప్పండి. వద్దు మృణాళిని, నా మాట విను మృణాళిని. మృణాళిని మృణాళిని కమలా, 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 కమలా. ఏంటి మృణాల్ని, బాధపడుతున్నావా? అదేం లేదు ప్రసాద్. మరి ఎందుకలా ఉన్నావు? గౌతమ్కి వ్యతిరేకంగా వాదిస్తే డాడ్ కోప్పడతారని తెలుసు, కానీ ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందనుకోలేదు. మనమేమీ కావాలని చేయలేదు. దీపక్ కోసం ఆ స్టెప్ తీసుకున్నావు. నీ స్థానంలో ఏ తల్లి ఉన్నా అలానే చేస్తుంది. నువ్వు బాధపడాల్సిన పని లేదు. నాకు నేను జన్మనిచ్చిన నా కొడుకంటే ఎంత ఇష్టమో, నాకు జన్మనిచ్చిన మా నాన్న అంటే కూడా అంతే ఇష్టం. ఆయనతో శభాష్ అనిపించుకొని బయటికి రావాలనుకున్నాను, కానీ ఇలా పంతంతో బయటికి రావాల్సి వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు. పోనీ నన్ను వెళ్ళి మావయ్య గారితో మాట్లాడమంటావా? నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను. మావయ్య గారు ఏమి అనరు. మనల్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అర్థం చేసుకునే వాళ్ళే అయితే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా ప్రసాద్. వాళ్ళ మనసుల్లో స్థానం లేనప్పుడు ఇంట్లో స్థానం కోసం పాకులాడటం వేస్ట్. క్షమించమని అడుగుతాను మృణాల్ని, ఒప్పుకుంటారేమో కదా. వద్దు, మన తప్పు లేకుండా మనం ఎందుకు క్షమాపణలు చెప్పాలి ప్రసాద్? అసలు మనం ఏం చేశామని? అయినా నేనేం బాధపడట్లేదు. బాధపడిపోయి ఏడిస్తే నా బాధ అంతా కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఆ శివుడు గరళాన్ని కంఠంలో దాచినట్టుగా నేను నా బాధని గుండెల్లోనే మోస్తాను. ఆ బాధ గుండెల్లో రగులుతూ ఉంటే ఆ ఝాన్సీని ఎప్పుడు ఇంటి నుంచి పంపించాలా అని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాను. అనుకున్నది చెయ్యగలుగుతాను. ఆ ఝాన్సీని ఇంటి నుంచి వెళ్ళగొడతాను. నువ్వు బాధపడకుండా అదే కాన్ఫిడెన్స్తో అంతే ధైర్యంగా ఉంటే చాలు మృణాల్ని. ఉంటాను ప్రసాద్, ఖచ్చితంగా ఉంటాను. పద. స్టాప్ స్టాప్. ఆటో 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 స్టాప్ స్టాప్ స్టాప్.
ఏంటి నాన్న ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఆ? పిన్ని, బాబాయ్ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడంట కదా. బాబాయ్ కూడా పోలీసే కదా పిన్ని. మరి బాబాయ్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? బాబాయ్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? బాబాయ్ పోలీస్ కదా. లేదు పిన్ని, నువ్వు మాకు అబద్ధం చెప్తున్నావు. మేము టీవీలో చూసాం. వాళ్ళు బాబాయ్ని కొడతారా? సినిమాల్లో జైలుకి తీసుకెళ్లిన వాళ్ళని కొడతారు కదా. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరంట కదా. రూమ్స్ కూడా సరిగ్గా ఉండవంట కదా. స్వీటీ దా. బాబాయ్ని ఎవ్వరూ కొట్టరు. ఎందుకంటే పోలీసులందరూ బాబాయ్కి ఫ్రెండ్సే కదా. ఎక్కడైనా ఫ్రెండ్స్ని కొడతారా చెప్పు? నీ ఫ్రెండ్ భవ్య, అమ్ము నిన్ను కొడతారా? నీతో ఆడుకుంటారా? ఆడుకుంటారు పిన్ని. మరి మీరంటే చిన్నపిల్లలు కదా, ఆడుకుంటారు. బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కదా. వాళ్ళు రోజంతా మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు. అంతేకాని కొట్టరు. పిన్ని, మరి నా ఫ్రెండ్ వరుణ్ నన్ను కొడతాడు కదా. మరి నువ్వు వాడిని నెట్టి తప్పు చేసావు కదా, అందుకే వాడు నిన్ను కొట్టాడు. అయినా వాడు కొట్టాడు అంటున్నావు, మళ్ళీ నీ ఫ్రెండ్ అంటున్నావు. సో ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. కానీ బాబాయ్ ఏ తప్పు చేయలేదు కాబట్టి బాబాయ్ని ఎవరు కొట్టరు. పిన్ని, బాబాయ్ ఏ తప్పు చెయ్యలేదా? చేయలేదు నాన్న. మరి జైల్లో ఎందుకు పెట్టారు? జీవితంలో ఒక్కోసారి చెయ్యని తప్పులకు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. బాబాయ్ ఏ తప్పు చేయలేదు, నిజంగా ఏ తప్పు చేయలేదు. పిన్ని, ఇందాక ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. బిగ్ తాతయ్య, మృణాలిని ఆంటీ గొడవ పడ్డారు. ఏంటమ్మా నువ్వనేది? అవును పిన్ని, చాలా పెద్ద గొడవ జరిగింది. వెళ్ళు, ఇంకొక క్షణం కూడా ఎక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. ధనుంజయ్ తాతయ్య వరప్రసాద్ అంకుల్ని కొట్టారు. ఆ తర్వాత కమల అమ్మ. మేడం, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీరు ఈ కేసు గెలిచి నన్ను కూడా గెలిపించారు. మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ రాకుండా కాపాడారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావట్లేదు. గ్రేట్ మేడం. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. మా మేడం కేసు టేకప్ చేశాక గెలవకుండా ఉంటారా? ఇక్కడుంది మృణాలిని మేడం, ది గ్రేట్ లీడింగ్ లాయర్. ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోరు. మీకు ముందే చెప్పాను, భయపడకండి. ఇది జస్ట్ పెట్టి కేసు లాంటిది అని. చిన్న కాగితం ముక్కతో ఎవరి రాతలు మారవు. ఆధారంతో ఆ ఝాన్సీ ఏమీ చేయలేదు అని. అదే జరిగింది చూసారా? ఆ ఝాన్సీ అంత తేలిగ్గా ఈ కేసును వదిలిపెట్టదనిపించింది మృణాలిని గారు. తీగ పట్టుకుని డొంకలాగినట్టు చిన్న కాగితంతో మా హాస్పిటల్ చరిత్ర ముగిసిపోతుందేమో, ఇన్నేళ్లు నేను నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోతుందేమో అని భయమేసింది. మీరు ఆ లాయర్ ఝాన్సీ గారిని చూసి అనవసరంగా భయపడుతున్నారు. అలాంటి వాళ్ళు వీధికొకరు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు. లా కోర్స్ అయిపోగానే నల్ల కొట్టు వేసుకుని ఏదో చేసేద్దామని వస్తూ ఉంటారు. కానీ ఏమి చేయలేక చెట్టు కింద ప్లీడర్లా మిగిలిపోతారు. అలాంటి వాళ్ళు కూడా మనం భయపడినంత కాలం భయపెడుతూనే ఉంటారు. కుక్కలు మురిగాయని ఏనుగు తన దారి మార్చుకుంటుందా? ఇది కూడా అంతే. ఎవరో చిల్లర కేసులు వేశారని మనం భయపడకూడదు. మన పని మనం చేసుకోవాలి. అయినా మీ కూతురు ప్రియాంక ఎంత డేర్గా ఉందో చూడండి. షీ ఈజ్ సచ్ ఎ బ్రేవ్ గర్ల్. కీప్ ఇట్ అప్ ప్రియాంక. అవునండి, నా కూతురుకున్న ధైర్యం కూడా నాకు లేదు. నేను టెన్షన్ పడుతుంటే తనే నాకు ధైర్యం చెప్పింది. ఇంతలో టెన్షన్ పడిపోయారే. ఒకవేళ ఈ కేసు ఓడిపోయి ఉంటే, నేను గెలిపించలేకపోయి ఉంటే? నో వే.
ఈ కేసు ఓడిపోవడం అనేది అస్సలు జరగదు. ఎందుకంటే ఇందులో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి. అయినా ఈ విజయం మీది కాదు, మాది. మా అమ్మ హాస్పిటల్ది, మా నాన్నది. ఎన్నో ఏళ్లుగా నిజాయితీగా సేవ చేశాం కాబట్టి ఈరోజు మేము గెలిచాం. ఇంకా చెప్పాలంటే ఈ విజయం కూడా మీదే అనేలా ఉన్నారే. ఏమండి, ఈ కేసులో ఈ విజయంలో కీలక పాత్ర కాకపోయినా కాస్తో కోస్తో ముఖ్యమైన పాత్ర పోషించాను. కాబట్టి నాకు కొంచెం క్రెడిట్ ఇవ్వండి. తప్పకుండా ఇస్తాను. నేనొకరి కష్టాన్ని, ఒకరి శ్రమని దోచుకునే రకం కాదు. త్వరలోనే మంచి టైం చూసుకుని ఈ సక్సెస్ ని అందరం సెలబ్రేట్ చేసుకుందాం. షూర్ షూర్, అలాగే చేసుకుందాం. అలాగే అలాగే. వాసుదేవ్ గారు, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటా. రిపోర్ట్స్ లో కూడా బాబు మీ బాబే అని తేలింది. ఇంకా మీరు మీకున్న అనుమానాలన్నీ పక్కన పెట్టండి. అనుమానం పెనుభూతం, అది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మీ బాబుతో మీరు హ్యాపీగా ఉండలేరు. ఆ లెటర్ దొరకడం కూడా ఒక రకంగా మంచిదే. దానివల్లే కదా మీరే బాబు నిజమైన పేరెంట్స్ అని తేలింది. మీకు డౌట్స్ అన్నీ పోయి మీకు ప్రశాంతత దొరికింది. మేడం, మీకు చాలా థ్యాంక్స్ మేడం. ఈరోజు మీరే లేకపోతే బాబు మా బాబు కాదు అనే అనుమానంతో ఉండేవాళ్ళం. బాబుని కూడా సరిగ్గా చూసుకునే వాళ్ళం కాదేమో. మాకు చాలా సహాయం చేశారు. అవును మేడం, ఈరోజు మాకు తల్లిదండ్రులుగా మీరే మాకు పునర్జన్మనిచ్చారు. నా డౌట్ క్లియర్ చేసింది కాక బాబు భవిష్యత్తు కూడా బాట వేశారు. ఇక వాడికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం మేడం. మా బిడ్డను మాకు మళ్ళీ మా దగ్గర చేశారు. థ్యాంక్స్ మేడం. అయ్యో, నాదే ఉందండి. నేను చేయగలిగింది చేశానంతే. అంతా ఇదిగో వీడి అదృష్టం. అందుకే వాళ్ళ తల్లిదండ్రులకి దగ్గరయ్యాడు. మేడం, బాబుని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఫార్మాలిటీస్ పేపర్స్ మీద సైన్ చేయాలి. శ్రీనివాస్ గారు, ఇలా రండి. శ్రీనివాస్ గారు, బాధపడుతున్నారా? నాకు తెలుసు లోపల మీరు ఎంత కుమిలిపోతున్నారో. ఆ లెటర్ వల్ల బాబు మీ బాబేమో అని ఆశపడ్డారు, కానీ కాదని తేలింది కదా. మీరు ధైర్యంగా ఉండండి. హాస్పిటల్లో ఉన్న సుమిత్ర గారికి కూడా ధైర్యం చెప్పండి. ఆ దేవుడు మన జీవితంలో ఎవరెవరు ఉండాలి అని ముందే రాసిపెట్టుంటాడు. ఉండాల్సిన వాళ్ళు ఎన్నటికైనా మనతోనే ఉంటారు. ఉండకూడని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఉండలేరు. అది విధి. ఉంటాను మేడం. ఇవ్వండి. రాణి, ఒక్కసారి బాబుని లైవ్. ఇక ఈ బాబు మీ బాబు అయినట్టే. బాగా చూసుకోండి. అయ్యో, ఏడుస్తున్నాడు. ఒరేయ్, బాబుకి మీరు బాగా అలవాటైనట్టున్నారు మేడం. అవును, ఇన్ని రోజులు మేడం దగ్గరే ఉన్నాడు కదా. ఏడోక నాన్న, అమ్మ నాన్న వచ్చేసారు చూడు. తీసుకోండి. టేక్ కేర్.
ఐ విష్ యూ హ్యాపీ లైఫ్. ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది మేడం. ఉంటాను. రారాణి. ఝాన్సీ, కంగ్రాచులేషన్స్ ప్రియాంక. నువ్వు నిజంగానే నన్ను విష్ చేస్తున్నావా? అంటే అన్నయ్య మనసులో ఎంత బాధన్నా కుంగిపోకుండా ఇటు ఆఫీసు అటు ఇంటి పరువుని కాపాడుకుంటూ వస్తున్నాడు. నువ్వు కూడా పిచ్చి తాగుడు అలవాటు మానేసి అన్నయ్యతో పాటు ఆఫీసుకు రారా. మాట్లాడి వింటరా, అలా సైలెంట్గా ఉంటామే. ఏం మాట్లాడమంటారు? ఒక పక్క గౌతమ్ జైల్లో ఉంటే మీరు ఆఫీస్ పనులు అది ఇది అంటారేంటి? మావయ్య, మీకు డీజీపీలు, మినిస్టర్లు అలాంటి పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఉంది కదా. ఒకసారి మన గౌతమ్ గురించి మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడమంటావు కమల? ఇప్పటికే జరిగిందంతా తలుచుకుంటుంటే నా తల తీసేసినట్టుగా ఉంది. నీ పెద్ద కొడుకు రాకేష్ అప్పుడెప్పుడో ఇంటి పరువు బయటకు లాగాడని వాడు బ్రతుకున్నా కూడా పిండం పెడుతూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ గౌతమ్ కూడా అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్ళి టీవీలకెక్కి ఉన్న పరువంతా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. వద్దు వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా పోలీస్ జాబ్ మానేయలేదు, మీరు మాన్పించలేదు. ఇప్పుడు దానివల్లనే కదా ఇదంతా. మీరు చెప్పినట్లుగా నాకు పొలిటీషియన్స్ తెలుసు, కానీ వాళ్ళకి ఏం చెప్పాలి? మా వాడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు అని చెప్పాలా? లేదా లాకప్ డెత్ కేసులో ఇరుక్కున్నాడు అని చెప్పాలా? చెప్పండి, ఏ మొహం పెట్టుకుని వాళ్ళని సహాయం అడగాలి? మనకేదైనా సమస్య అవసరం ఉన్నప్పుడే కదా వాళ్ళని సహాయం అడుగుతాం. దాంట్లో మొహమాట పడ్డానికి ఏముంది నాన్న? అయినా వాళ్ళు మన దగ్గర పార్టీ ఫండ్ కోసమో లేదా ఏదైనా డొనేషన్స్ కోసమో వచ్చినప్పుడు మనం సాయం చేస్తున్నాం కదా. మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా వాడు జైల్లో ఉండటం ఇబ్బందికరంగా ఉంది నాన్న. అది కాదురా ధన, నాకు అడగడానికి ఇబ్బంది లేదు. నా మనవడు గురించి కాకపోతే ఇంకెవరి గురించి అడుగుతాను? కానీ మ్యాటర్ సబ్జుడిషన్లో ఉండగా, అంటే కోర్టులో ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. పైగా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలన్నా భయపడుతున్నారు. అయినా మళ్ళీ రేపోసారి మినిస్టర్ గారితో మాట్లాడి చూస్తాను. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీయని వేల్పు. మొహరమునుదా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగా వలయుగదరా సుమతి. అంటే ఏంట్రా? పనికిరాని చుట్టము వరాలివ్వని దేవుడి ముందు మొక్కితే ఏం వస్తుంది నాన్న? అలాగే పరిగెత్తని గుర్రం మీదెక్కితే ఉపయోగమేముంటుంది? సహాయము చేయని వాడి దగ్గర ఆశ పెట్టుకోవడం నీ శ్రమని సమయాన్ని వృధా చేసుకోవడమే. అంటే ఏంట్రా? నేను సహాయం చేయను అనా లేదా చేయలేను అనా?
అయినా ఈ సోమేశ్వరరావుని సహాయం అడిగితే చేయనని ఎవడైనా చెప్తాడా? అలా అని కాదు నాన్న, గొప్పలు చెప్పుకోవడానికి తప్ప పనికిరానివి వదిలేయాలని నా చిన్నప్పుడు సుమతి శతకంలో చెప్పారు నాన్న. అవును, మీ చిన్నప్పుడు సుమతి శతకాలు లేవా? ఉంటాయిలే, సుమతి శతకాలుంటాయి, వేమన శతకాలుంటాయి, సునీల్ గవాస్కర్ శతకాలు ఉండే ఉంటాయి. రే, పేపర్స్ ఎక్కడ ఉన్నాయిరా? నాకేం తెలుసురా? రే, నీకే కదరా ఇచ్చాను. నాకెప్పుడు ఇచ్చావురా? స్కూటీలోనే పెట్టుకొని నాకిచ్చానంటావేంట్రా? సార్, ములాఖాత్కి ఎక్కడికి వెళ్ళాలి? అటు వెళ్ళండి. అటుపక్క రారా. నమస్తే సార్. నమస్తే సార్, మా ఫ్రెండ్ సురేష్ని మోహన్ని కలవాలి సార్. ఎవరో ఒక్కరే వెళ్ళాలి. రే, నేను వెళ్తాను. ఓకేరా సార్, నేను వెళ్తాను. సరే వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ లాయర్ ఝాన్సీ. నేను గౌతమ్ గారిని కలవాలి. ఓకే మేడం, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. నేను గౌతమ్ని కలవాలి. మేడం, మీరా? అవునమ్మా. సార్, నేను గౌతమ్ని చూడ్డానికి వచ్చాను. నువ్వెంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే మేడం. నేను కూడా గౌతమ్ గారి కోసమే వచ్చాను. మేడం, ఒక ఖైదీ దగ్గరికి ఒకేసారి ఇద్దరు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరో ఒక్కరే వెళ్ళాలి, లేదంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి. సరే మేడం, ముందు మీరు వెళ్ళి మాట్లాడండి. పర్వాలేదమ్మా, నువ్వు ముందొచ్చావు కదా, నువ్వు వెళ్ళు. అయ్యో, ఎవరు ముందొస్తే ఏంటి మేడం? కన్న తల్లిగా మీరు ముందు వెళ్ళి మాట్లాడటమే బాగుంటుంది. గౌతమ్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగేనమ్మా. ఆ రోజు నేను వాళ్ళ ఇంట్లో నా మొబైల్ కోసం వెతుక్కుంటూ ఉంటే ఛార్జింగ్ పెట్టానని శ్రీధర్ నా ఫోన్ ఇచ్చాడు. అసలు నా ఫోన్ తీయాల్సిన అవసరం శ్రీధర్కే ఉంది. ఛార్జింగ్ పెట్టానని చెప్పాడు కదా. అదే, అసలు నా ఫోన్
ముందుగా చూస్తేనే కదా ఛార్జింగ్ లేదనే విషయం తెలిసేది. చూడాల్సిన అవసరం ఏంటి అని. అంటే ఏంటి? ఇప్పుడు శ్రీధర్ని అనుమానిస్తున్నారా గౌతమ్ గారు? నేనున్న వృత్తిలో అందరినీ అనుమానించడమే అలవాటు, ప్లస్ అవసరం కూడా. అందులో నేనిప్పుడున్న పరిస్థితి ఈ ఆలోచనను ఇంకా రెట్టింపు చేస్తుంది. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను కూడా బయటలేను. నువ్వొక్కదానే ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను. శ్రీధర్ మీద ఒక కన్నేసుంచు. శ్రీధర్ కాకుండా కూడా పోవచ్చు, కానీ ఎవరైనా మనకి కావాల్సిన వాళ్ళు, చాలా దగ్గరి వాళ్ళు అయ్యుండొచ్చు. వారికి మన ప్రతి కదలిక తెలుస్తుంది. సో బీ కేర్ఫుల్ ఝాన్సీ. మేడం మీకు ఇచ్చిన టైం అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి మేడం. ఓకేనండి, నేను బయలుదేరుతున్నాను. ఝాన్సీ, కాసేపు ఉండొచ్చు కదా? టైం అయిపోయింది కదా గౌతమ్ గారు. టైం అయిపోతే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అది జైల్లో అయినా జీవితంలో అయినా. మేడం మీకే చెప్పేది, వెళ్ళండి. సార్ మీరు రండి రండి సార్. నీకు కూడా ఒంటరితనం బాగా వంట పట్టినట్టుంది. డైలాగ్స్ బాగా వస్తున్నాయి. సార్ త్వరగా త్వరగా రావాలి, రండి. ఓకే, బాయ్ గౌతమ్ గారు, నేనుంటాను. కనులారా కాసేపైనా నన్ను చూడే ఓసారైనా అది ఝాన్సీ, నిజంగా జైలు జీవితం నరకమని తెలియడానికి ఇదొక ఉదాహరణ. ఆయన వాళ్ళని ఆప్యాయంగా హక్ చేసుకునే సౌకర్యం కూడా ఉండదు. మాటైనా వినలేనా. ఓకే, బాయ్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. గౌతమ్ గారు చెప్పినట్టు ఇదంతా నిజంగానే శ్రీధర్ చేసుంటాడా? నాకు తెలిసినంత వరకు శ్రీధర్ అలాంటివాడు కాదు. కానీ గౌతమ్ గారు మాటల ప్రకారం చూస్తుంటే శ్రీధర్ని నమ్మాలో లేదో కూడా అర్థం కావడం లేదు. సార్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు? అసలు ఈ టైంలో ఎప్పుడు ఫోన్ చేయరే? ఏయ్ చికెనా, ए शाना, अरे देख मेरे भाई, देख इधर, देखना मेरे तरफ. అరే 180 డిగ్రీస్ భలే తిరిగావే. నాకు తెలుసు నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా వైపే తిరుగుతావని. क्या बात है, क्या सीन है.
క్యా బాడీ హే, సూపర్ మ్యానా, స్పైడర్ మ్యానా, ఐరన్ మ్యానా? ఈ బైసెప్ సైజ్, ఈ మజిల్స్ చూడండి, చూడండి రా, క్యా ఫిగర్ హే. హే చికనా, ఈ బాడీని చూపించే ఆ ఇద్దరు అమ్మాయిల్ని పడేసావా? ఏ సునో, ఏ చోర్కో దో గర్ల్ ఫ్రెండ్ హే, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్. నీకిద్దరు అవసరమా? ఇక్కడ మేము ఒక్కరికే దిక్కులేక అల్లాడిపోతుంటే నీకిద్దరు అవసరమా? మాకొక్కరినివ్వచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. బయట ఆడవాళ్ళ గురించి మాట్లాడే ముందు నీ సంగతి చూసుకో. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం చాదర్ ఘాట్ పక్కన నిబోలి అడ్డా సందులో ఉందని నాకు తెలుసు. నేనొక్క సైగ చేస్తే రాత్రికి రాత్రే నీ చిలక, అదే మేరీని కేసులో అయినా ఇరికించగలను. తను కూడా నీలాగే ఊచలు లెక్క పెడుతూ ఉంటే నీ పిల్లాడి పరిస్థితి ఏమవుతుందో ఊహించుకో. నేను లోపలున్నా కూడా పోలీసే, నువ్వు బయటున్నా కూడా దొంగే. లోపలేమంటావా నీ చిలకని, లేదా డైరెక్ట్గా లేపేయమంటావా? ఏమండి, కాఫీ తీసుకోండి. అమ్మా ప్రియాంక, ఏమైందమ్మా అలా ఉన్నావు? ప్రియాంక, ఏమైందమ్మా? అమ్మా ప్రియాంక, నిన్నేనమ్మా అడిగేది. ఏంటి అతను అలా ఉంది, ఏం జరిగింది? అడవి మొత్తం చీకటయ్యేసరికి ఆవు చీకట్లో దారి తప్పిపోతుంది. రోజు వెళ్లే దారిలో కాకుండా కొత్త దారిలోకి వెళ్లేసరికి ఆవుకి ఎటు పోవాలో తెలియడం లేదు పాపం. అయ్యో, మరిప్పుడు ఎలా పిన్ని? ఆ ఆవు ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఆవు దూడ ఉంటుంది కదా. ఆవు దూడ అంటే ఏంటి పిన్ని? ఆవు దూడ అంటే చిన్న ఆవు, పెద్ద ఆవుకి పుట్టిన పిల్ల. చిన్న ఆవు తల్లి ఆవు కోసం ఆకలితో ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఆవు తల్లి వచ్చిందా పిన్ని? నువ్వు కథ మొత్తం విను నాన్న. పెద్ద ఆవు దారి తప్పి అటు ఇటు తిరుగుతుండేసరికి అక్కడికి ఒక పెద్ద పులి వస్తుంది. పులి ఆవు ముందుకొచ్చి నిలబడి నేను నిన్ను తినేస్తాను అని అంటుంది. పులి అలా అనేసరికి ఆవు భయపడిపోతుంది. అమ్మో, నాకు భయమేస్తుంది పిన్ని. వంశీ, భయపడకూడదు నాన్న. మనకి ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఆ ఆవు చూడు, భయపడకుండా ఏం చెప్పిందో విను. అలాగే పిన్ని. గుడ్ బాయ్. అప్పుడు ఆ ఆవు పులికి ఇలా చెప్పింది. రాజా, నువ్వు నన్ను తింటాను అన్నావు. నేను నీ ఆహారాన్ని నువ్వు తినద్దు అని చెప్పే అర్హత నాకు లేదు. కానీ ఆకలి ఎవ్వరికైనా ఒకటే.
నీకు ఆకలేస్తే నన్ను ఎలా తింటున్నావో అలా నా బిడ్డకు కూడా ఆకలేస్తూ ఉంటుంది. నువ్వు నన్ను కరుణించి నాకు సమయం ఇస్తే నేను నా బిడ్డకి పాలిచ్చి దాని కడుపు నింపొస్తాను. అప్పుడు నీ ఆకలి తీర్చుకో అని అంటుంది. అయ్యో, పెద్దవ చచ్చిపోతుందా పిన్ని? మరి చిన్నావు ఎలా? చిన్నావు పెద్దావు రెండు బాగుంటాయి. అదెలా పిన్ని? పెద్దావు చెప్పిన మాటలకు పులికి మనసు కొంచెం కరిగి నిన్ను వదిలితే మళ్ళీ వస్తావని గ్యారెంటీ ఏంటి అని అడుగుతుంది. ఆవు ఏమంటుందంటే, తప్పకుండా వస్తాను, ప్రాణమైనా వదులుకుంటాను, కానీ ఇచ్చిన మాటను వదులుకోను అని అంటుంది. పులి దయతలిచి సరే వెళ్ళిరా, కానీ తప్పకుండా రావాలి అని అంటుంది. అప్పుడు ఆవు సంతోషంగా గబగబా ఇంటికొచ్చి చిన్న ఆవుకి పాలిస్తుంది. చిన్నావు పాలు తాగాక పెద్దావు నీ ఆకలి తీరిందా అని అడుగుతుంది. అప్పుడు చిన్నావు తీరింది అని చెప్తుంది. సరే అయితే నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి పులికి ఆహారం అవ్వాలి అని చెప్తుంది. అలా చెప్పగానే చిన్నావు ఏడుస్తూ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అంటుంది. పెద్దావు ఇచ్చిన మాట ప్రకారం పులి దగ్గరికి వచ్చేసరికి పులి ఆశ్చర్యపోతుంది. అప్పుడు పులి, నువ్వు రాకుండా తప్పించుకునే ఛాన్స్ ఉండి కూడా వచ్చావు. నీలా నీతి పాటించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, అలా అందరూ ఉంటే బావుంటారు. కాబట్టి నేను నిన్ను తినను, వదిలేస్తున్నాను, నువ్వింటికి వెళ్ళి నీ దూడతో హాయిగా ఉండు అని చెప్పి పులి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పెద్దావు తిరిగి చిన్నావు దగ్గరికి వచ్చేస్తుంది. చిన్నావు వాళ్ళ మమ్మీ ఆవుతో హ్యాపీగా ఉంటుంది. అంతటితో కథ అయిపోతుంది. అమ్మయ్యా, రెండూ కలిసిపోయాయి. చాలా హ్యాపీగా ఉంది పిన్ని. చాలా హ్యాపీగా ఉంది పిన్ని. సరే, ఇప్పుడు చెప్పండి, ఈ కథలో నీతేం నేర్చుకున్నారు? ఎప్పుడు నిజమే చెప్పాలి పిన్ని. వెరీ గుడ్. ఇంకా ఆ ఆవు ఏం చేసింది? పులొస్తే భయపడిందా? లేదు పిన్ని, ఎప్పుడు భయపడకుండా ఉండాలి అని తెలుసుకున్నాం. వెరీ గుడ్, చాలా బాగా తెలుసుకున్నారు మీరు. ఇప్పుడు కథ అయిపోయింది కదా, నేను మీకు ఒక విషయం చెప్పాలి, బుద్ధిగా వినండి. రేపు మనం కోర్టుకు వెళ్ళాలి. అక్కడ మిమ్మల్ని మృణాలిని ఆంటీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరు భయపడకుండా సమాధానం చెప్పాలి, ఓకేనా? మళ్ళీ కోర్టా? మళ్ళీ కోర్టా? ఏం కాదు, భయపడకూడదు అని ఇప్పుడే తెలుసుకున్నాం అన్నారు కదా, మళ్ళీ ఇంతలోనే భయపడితే ఎలా? సరే పిన్ని, ఏం చెప్పాలి? అమ్మ మిమ్మల్ని బాగా చూస్తుందా అని అడిగితే బాగా చూస్తుంది అని చెప్పాలి. ఓకే పిన్ని. ఇంకా మీకు ఏమైనా కష్టంగా ఉందా అని అడుగుతారు, అప్పుడు మీరు ఇక్కడ ఏ కష్టం లేదు అని చెప్పాలి, సరేనా? అలాగే పిన్ని. మంచిగా హ్యాపీగా ఉన్నాము, మాకు మా రూమ్లో టీవీ ఉంది, ఏసీ ఉంది, ఏ కష్టం లేదు అని చెప్పాలి. ఓకే పిన్ని. ఇంకా మరి మీ పిన్ని ఉండాలా అని అడుగుతారు, ఏమీ అవసరం లేదు అని చెప్పాలి. నువ్వు వెళ్ళిపోతావా పిన్ని? నువ్వు ఉండాలి, మాకు కావాలి పిన్ని. నువ్వు లేకుండా మేము ఉండలేం పిన్ని, మాకు ఇవేవి వద్దు, నువ్వే కావాలి పిన్ని.
స్వీటీ, వంశీ, అలా ఏడవకూడదు. తప్పు నాన్న, చెప్పింది వినాలి, సరేనా? ఇప్పుడు కథ మొత్తం చెప్పాను కదా, అందులో పెద్ద ఆవు చిన్న ఆవుకి చెప్తే అది వినింది కదా. చెప్పు. వినింది, కానీ పెద్దవు మళ్ళీ వచ్చింది కదా పిన్ని. ఎస్, మీరు కూడా చెప్పింది వింటే పెద్ద ఆవులాగా నేను కూడా మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తాను. ఎప్పుడు వస్తావు పిన్ని? నైట్ వస్తావా? నెక్స్ట్ డే మార్నింగ్ వస్తావా? ఎప్పుడో అప్పుడు వస్తాను, కానీ నేను చెప్పినట్టు వింటే ఖచ్చితంగా వస్తాను. పిన్ని, నువ్వు పెద్దవులా ఎవరికైనా మాటిచ్చావా? ఎందుకు పిన్ని ఏడుస్తున్నావు? మళ్ళీ వస్తానంటున్నావుగా. మేము నువ్వు చెప్పినట్టు వింటాం పిన్ని. పిన్ని, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వస్తానని పులికి మాటిచ్చావా? ఆ పులి నిన్నేం చెయ్యదు కదా పిన్ని. చెప్పు పిన్ని, నిన్ను వదిలిపెడుతుంది కదా? వదిలిపెడుతుంది నాన్న. మనం తప్పు చేయకుండా ఉంటే తప్పకుండా వదిలిపెడుతుంది. అయితే ఓకే పిన్ని, మేము ఏ తప్పు చెయ్యము. ఆ పులి నిన్ను వదిలిపెట్టాలని దేవుడికి కూడా దండం పెట్టుకుంటాం. అవును పిన్ని.